ఉన్నదే 6% ఓట్ షేరింగ్. మళ్ళీ 6% ఓట్ షేరింగ్ ఉన్న పార్టీలో కూడా 2 వర్గాలుగా విడిపోయి కుమ్ముకుంటున్నారు, తన్నుకుంటున్నారు. మామూలుగా ఎవరు ఏ పార్టీ గురించి ఎక్కడైనా అనుకుంటున్నారా? ఏ పార్టీ కాదు, జనసేన పార్టీలో మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో జనసేనలో తారాస్థాయికి విభేదాలు, తన్నులాటలు, కుమ్ములాటలు ఎక్కువైపోయాయి. మచిలీపట్నం జనసేన పార్టీలో విభేదాలు పీక్ స్థాయికి వెళ్ళిపోయాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేసి అంటున్నారు కదా, సో మేయర్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కదా. ఆ మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో 2 వర్గాలుగా విడిపోయారు జనసేన పార్టీ. మచిలీపట్నం 8వ డివిజన్ విశ్వ బ్రాహ్మణ కాలనీలోని జనసేన నాయకుడి ఇంటి ఫంక్షన్లో జనసేన నాయకుల మధ్య వాగ్వాదానికి కూడా దిగారు. మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో జరిగినటువంటి మీటింగ్లో సంభాషణలో జనసేన నాయకుడు కొట్టె వెంకట్రావు మీద మచిలీపట్నం జనసేన పట్టణ అధ్యక్షుడు గడ్డం రాజు దాడి చేశాడు. 2గా విడిపోయినటువంటి జనసేన పార్టీ నేతల వల్ల అక్కడ ఫైటింగ్ పీక్ స్థాయికి వెళ్ళిపోయింది. తన మీద దాడి ఘటనలో జనసేన పట్టణ అధ్యక్షుడు గడ్డం రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇంకొక వర్గం కొట్టె వెంకట్రావు వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు జనసేన పట్టణ అధ్యక్షుడైనటువంటి గడ్డం రాజు మీద కొట్టె వెంకట్రావు వర్గీయులు దాడికి ప్రయత్నించడం, వివాదం పెద్దదవడంతో పోలీసులు రంగప్రవేశం చేయడం, పరిస్థితుల్ని సద్దుమణిగించేలా పోలీసులు చర్యలు తీసుకోవడం, పోలీసుల సమక్షంలోనే గడ్డం రాజు మీద దాడి చేయడానికి కొట్టె వెంకట్రావు వర్గీయులు ప్రయత్నాలు చేయడం, పరిస్థితి అదుపు తప్పడంతోనే ఆ గడ్డం రాజుని పోలీసులు వేరొక ప్రాంతానికి కూడా తరలించడం జరిగింది. అంతేగాని పోలీసులు ఎక్కడ కానీ అరెస్ట్ చేసి ఏదైనా చేయాలని చెప్పేసి మాత్రం చేయలేదు, కానీ వాళ్ళని వేరే ప్రాంతానికి తరలించారు. అంటే 6% ఉన్నటువంటి జనసేన పార్టీలో ఇన్ని కుమ్ములాటలు ఉంటే 35%, 36% ఓట్ షేర్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఇంకెన్ని కుమ్ములాటలు అవ్వాలా? ఇవి ఇనిషియల్ స్టేజ్లోనే ఇలా ఉంటే ఎప్పుడైతే అభ్యర్థిని ఎంపిక చేస్తారో అప్పుడు ఈ గొడవలు ఏ స్థాయిలో ఉంటాయో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. ఇప్పటికే ఏమైంది, ముందు అసలు ముసల పండుగ, ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు కదా. అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత ఏ పార్టీకి ఎన్ని సీట్లు అని చెప్పేసి ఖరారు చేసిన తర్వాత ఉంటుంది నా సామిరంగా ఓ రేంజ్లో ఉంటుంది. అప్పుడు చూడండి మీరు వ్యవహారం ఏ విధంగా ఉండబోతుందో.